This conference will now be recorded. సో కండిషనల్ రెండరింగ్ అనమాట. సో జస్ట్ లైక్ మన ప్రోగ్రామింగ్ లాగా ఇఫ్ లాజిక్స్, ఓకే. సో లూప్ లాంటివి కూడా ఉంటాయి, బట్ సో మధ్యలో చెప్పేసి బట్ లూప్ అంత లోపలికి అవసరం లేదు, జస్ట్ నార్మల్గా వి విల్ లుక్ ఎట్ దిస్. ఓకే. సో నిన్న ఎక్కడి వరకు మీకు ఐడియా వచ్చింది ప్రోగ్రామ్స్? ఇంపోర్ట్ వరకు ఎక్కడి వరకు ఐడియా వచ్చింది ప్రోగ్రామ్స్? ప్రాప్స్ వరకు వచ్చింది. ప్రాప్స్ని ఎట్లా ఇచ్చాం నేను లాస్ట్లో? నేమ్, డ్యూరేషన్, ఐ నేమ్ ఇలా ఇచ్చామా? గుర్తుందా ఇది? ఓకే. సో ఇక్కడ వరకు అర్థమైంది మనకి. సో ఇవాళ ఏం చేస్తున్నామంటే ఈ ప్రాప్స్ పైన కొన్ని కండిషన్స్ని చెక్ చేస్తాం. ఓకే. సో నా మనకు ఒక చిన్న రియల్ టైమ్ ఎగ్జాంపుల్ లాగా ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చెప్తుంది చెప్పండి నాకు. ఈ ఫంక్షన్ ఏం చెప్తుంది? ఆ ఫంక్షన్ ఏం చెప్తుంది? ఫంక్షన్ ఐటమ్ జనరల్గా చెప్పకండి, నాకు రియాక్ట్లో ఏం చెప్తుంది చెప్పండి. డోంట్ టెల్ మీ జనరల్లీ. ఇప్పుడు మనం ఇంకా జనరల్ నాలెడ్జ్ నేర్చుకునే స్టేజ్ దాటేసాం. ఫంక్షన్ ఏం చెప్తుంది? రియాక్ట్ ఫంక్షన్ ఏం చెప్తుంది? వెరీ గుడ్. అట్లా నేమ్ ఒకటి, ఈజ్ ప్యాక్డ్ అని రెండు ప్రాప్స్ ఉన్నాయి, నాట్ వేరియబుల్స్, ప్రాప్స్ ఉన్నాయి. రెండు ప్రాప్స్ ఉన్నాయి. ఎస్. ఏం రిటర్న్ చేస్తున్నాయి? వెరీ గుడ్. లిస్ట్ రిటర్న్ చేస్తుంది. లిస్ట్కి ఏముంది? క్లాస్ నేమ్, ఐటమ్ ఉంది, రైట్. ఈ నేమ్ ఏంటి? ఈ నేమ్ ఏదైతే మరి ఐటమ్కి పాస్ చేస్తామో ఆ నేమ్ అక్కడ వస్తుంది అనమాట. నేమ్ డిస్ప్లే చేసాం, కానీ ఈస్ ప్యాక్డ్ ఎక్కడ కూడా కనిపించలేదు మనకి. ఆ ఏంటి ఈస్ ప్యాక్డ్ అనేది మనం చూస్తాం. ఓకే, ఫైన్, సూపర్. ఓకే, ఇప్పుడు యాప్ ఏం చేస్తుంది? యాప్లో ఏం రిటర్న్ చేస్తున్నాం? వీఆర్ రిటర్నింగ్ ఏ సెక్షన్. సో సెక్షన్ అనేది ఏంటంటే లైక్ డివిజన్ అన్నమాట. సో డివిజన్ లాగా సెక్షన్ ఒక ట్యాగ్, సేమ్ డివిజన్ లాగానే. సో సెక్షన్లో ఏముంది? H1. ఇది మనం వేరేలాగా రాస్తాం ఇప్పుడు. ఓకే. సో మనం కొంచెం వేరేలాగా రాస్తాం దీన్ని. సో H1 అమెజాన్ లిస్ట్ అని H1లో ప్రింట్ అవుతుంది. తర్వాత అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఐటమ్ ఈస్ ప్యాక్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఇక్కడ నేమ్ని మాత్రం ప్రింట్ చేసుకున్నారు. ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? రెఫ్రిజిరేటర్. అంటే ఇప్పుడు నేమ్లో ఏం ప్రింట్ అవుతుంది? రెఫ్రిజిరేటర్. సో లిస్ట్లో రెఫ్రిజిరేటర్ ప్రింట్ అవుతుంది. అట్లానే ఈ స్పాక్లోకి ఏం వెళ్తుంది? ట్రూ వెళ్తుంది. ట్రూని మనం ఇంకా యూజ్ చేయలే, ట్రూ వెళ్తుంది. ఫైన్, సూపర్. తర్వాత మళ్ళీ ఐటమ్ పంపించాం. ఈసారి ఏం పంపించాం? నేమ్, మొబైల్. ఈ స్పాక్లో ఏం పంపించాం? ట్రూ పంపించాం. మళ్ళీ ఇంకొక ఐటమ్ పంపించాం. దేంట్లో పంపించాం అది? ఇవన్నీ మూడు ఐటమ్స్ని అన్ఆర్డర్డ్ లిస్ట్లో పంపించాం. అన్ఆర్డర్డ్ లిస్ట్ అండర్ ఏ సెక్షన్. ఎస్, రైట్. ఓకే. ఇప్పుడు ఈ ఫైల్ క్లోజ్ చేసేసేయండి. మీకు ఒక ఐడియా వచ్చింది కదా ఏం చేసాము? ఈ ఫైల్ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మనం రెండు ఫైల్స్ని తయారు చేయాలి. ఏంటంటే ఆ ఫైల్స్ యాప్ ఫైల్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం కొత్తగా తయారు చేయాల్సిన పని లేదు. లేదు నేను కొత్త ప్రాజెక్ట్లో చేసుకుంటే మీ ఇష్టం, అది నా ఐ డోంట్ మైండ్. బట్ నేనేం ప్యాకేజ్ కొత్తగా ఏం చేయను. మీ తర్వాత కొత్త ప్యాకేజ్ కొత్త ప్రాజెక్ట్ చేసుకొని చేసుకోండి. ఫర్ నౌ ఐ విల్ నాట్ డూ దట్. మీ తర్వాత చేసుకోండి కావాలంటే. తెలుసు కదా ప్రాసెస్? ఎన్పిఎం క్రియేట్ వీట్, రైట్. తర్వాత ఐటమ్ ఎందులో ఉండాలి? వెరీ గుడ్, కాంపోనెంట్స్లో ఉండాలి. హితేష్ ఒక్కడే చెప్తున్నాడు ఆన్సర్, వేరేలో ఎవరు చెప్పట్లేదు. ఐటమ్ ఎందులో ఉండాలి? కాంపోనెంట్. ఎందుకు ఉండాలి కాంపోనెంట్స్లో? బికాజ్ ఇట్ ఈస్ ఏ రియాక్ట్ కాంపోనెంట్. ఓకే. సో యాప్ నుంచి ఎట్లా కాల్ చేయాలి ఐటమ్ని? యాప్ నుంచి ఐటమ్ని ఎట్లా కాల్ చేయాలి? ఇంపోర్ట్ ఐటమ్ ఫ్రమ్ కాంపోనెంట్స్
ఐటమ్, కాంపోనెంట్స్ ఐటమ్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ రాయాలి. ఓకే, ఏం ఫంక్షన్ రాయాలి? ఐటమ్ అనే ఫంక్షన్ రాయాలి. ఫంక్షన్ రాసేసాము ఆల్రెడీ. ఎక్కడ కాల్ చేయాలి? యాప్లో కాల్ చేయాలి. ఏమని కాల్ చేయాలి? ఐటమ్, ఏం ప్రాప్స్ ఇస్తే ఆ ప్రాప్స్. అంతేనా? సరే, మళ్ళీ గైడ్ చేయండి నాకు. ఏం చేయాలి ఐటమ్లో? గైడ్ మీ. ఎక్కడ క్లిక్ చేయాలి? కాంపోనెంట్స్ పైన క్లిక్ చేయాలా? అంతేనా? దేనిపైన క్లిక్ చేయాలి అని అడుగుతుంది. కాంపోనెంట్ మీద క్లిక్ చేసాం. చేసిన తర్వాత న్యూ ఫైల్ తీసుకోవాలా, ఫోల్డర్ తీసుకోవాలా? ఫైల్ తీసుకోవాలి. వెరీ గుడ్. క్లాస్ నేమ్ ఏమి? అది ఏం పేరు పెట్టాలి? ఐ క్యాపిటలా స్మాలా? కంపల్సరీయా? ఐటమ్ డాట్ జేఎస్ఎక్స్. రైట్. ఓకే. శివ, వీడియోస్ చూడాలి. నువ్వు ఇట్లా ఒక రోజు వచ్చి 3 రోజులు రాకపోతే ఏం అర్థం కాదు. ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. లేదు, రాలేదు, నువ్వు వీడియో చూడాలి. నెక్స్ట్ డే వచ్చావంటే వీడియో నువ్వు ముందు క్లాస్ ఏం జరిగిందో తెలుసుకొని రావాలి. నువ్వు కూడా అంతే. మీరు ఒక రోజు వచ్చి 3 రోజులు రాకపోతే ఏం అర్థం కాదు. లాస్ట్ నన్ను బ్లేమ్ చేయొద్దు. రోజు వచ్చిన వాళ్ళకి అంతంత మాత్రంగా అర్థమవుతుంది. మీరు రాకపోతే అసలే అర్థం కాదు. ఇప్పుడు చెప్పండి. అది అక్కడ ఉన్నట్టు రాయొద్దు మనం. అక్కడ ఉన్నట్టు రాస్తే మన గొప్పతనం ఏం లేదు. అక్కడ ఏముంది? ఫంక్షన్ అనే కీవర్డ్ ఉంది. ఇక్కడ యారో ఫంక్షన్ వాడాలి. ఐటమ్ని యారో ఫంక్షన్ ఎట్లాగా చేస్తాం? CONST ఉన్నట్టు రాస్తే మన గొప్పతనం ఏమి ఉండదు. ఐటమ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. ఏం రాయాలి దాంట్లో? ఏం రాయాలి? అది ఏం ప్రాప్స్ రాయాలి? ఇందా చూసారు ఐటమ్లో. హితేష్, నువ్వు ఆగమ్మ. కర్లీ బ్రేస్లో ఏం పెట్టాలి? నేమ్, కామా, ఈజ్ ప్యాక్డ్. ఈజ్ ప్యాక్డ్. రైట్. ఇది పెట్టాలా అవసరం లేదా? ఇవి పెట్టాలా అవసరం లేదా? ఇన్వర్టెడ్స్ అక్కర్లేదా? పెట్టాలా? మీరు చెప్పండి. అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? బికాస్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ స్ట్రింగ్స్. అది ఎప్పుడు రావాలి? స్ట్రింగ్స్ వస్తేనే రావాలి. వీడియో చేసే టైం లేదా? శివారాం, ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేదా? వీడియో చూడడానికి ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేదా నీకు బాబు? ఆన్లైన్లో ఎక్కడ వచ్చావు? నువ్వు వెళ్ళిపోయావని అడుగుతున్నా నేను. వస్తున్నావు పోతున్నావు చూశాను నేను. అదంతా నాకు తెలీదు. వీడియో చూడడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉందా? అర్థమైందా ఈ ప్రోగ్రామ్? ఏమర్థమైంది చెప్పు. 11 o'clock హెల్త్ బాగాలేదన్నావు. 12 o'clock చూస్తే అక్కడ ఉన్నావు. ఎందుకు రాలేదు క్లాస్కి? రీజన్ రాబుద్ది కాలేదా? సరే, మీ ఇష్టంలే కానీ. ఓకే, నెక్స్ట్ రిటర్న్. ఎవరిని రిటర్న్ చేయాలి ఇక్కడ మనం? రాబుద్ది కాబట్టి ఫోర్స్ ఏం లేదు బాబు. ఐ నెవర్ ఫోర్స్ పీపుల్. ఫోర్స్ ఏం లేదు. నేనేమని అనుకున్నాను, ఏమనుకున్నాను. ఓకే, సో వాడు మనకు సజెషన్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? డివ్లో మనీ తీసుకుంటాం, లేకపోతే లేదు, అది వేరే విషయం. సో నేమ్ ఒకటి తీసుకున్నాం, అంతేనా? ఎస్ అన్నా? ఓకే, ఇప్పుడు మీకు డౌట్ వస్తే ఆ ఫైల్కి వెళ్ళండి.
ఇప్పుడు ఆ ఫైల్కి వెళ్ళండి, పర్లేదు. ఇప్పుడు మనం రాసుకున్నాం కూడా ఫైల్కి వెళ్ళండి. ఫైల్కి వెళ్ళి అక్కడ ఏమన్నా మనం తక్కువ చేసామా, ఎక్కువ క్లాస్ నేమ్ ఇవ్వలేదు, ఐటమ్ లిస్ట్, అట్లా మెయిన్ థింగ్స్ రాసేసారు. ఈ లిస్ట్ అనేది అది ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఎక్కడిచ్చాడు లిస్ట్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడిచ్చాడు? సో డివ్లో పెట్టండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ ఏం పెట్టాడు? లిస్ట్కి ఏమి ఇచ్చాడు? క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మక్కి కాపీ కొడితే ఏమి ఉండదు అక్కడ. సో వాడు ఇచ్చినాయి, సార్ ఐటమ్ కూడా ఇచ్చాడు కదా, నేను తీసుకోవచ్చా? ఇది ఆప్షనల్, తీసుకుంటే తీసుకుంటాం, లేకపోతే లేదు. అర్థమైందా? ఓకే, క్లియర్ నా? రైట్. సో li క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్ h3 నేమ్. ఈజ్ ఇస్ క్లియర్? సార్ అక్కడ డిబ్ ఇవ్వలేదు కదా, అది మన ఇష్టం, తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. ఓకే, దీన్ని వేరే వాళ్ళకి అవైలబుల్ చేయాలి. ఎట్లా చేయాలి? ఎక్స్పోర్ట్. రైట్, డన్. ఇప్పుడు ఏం జరిగింది రామ్, చెప్పు, ఏం రాసాము ఇక్కడ? ఒక పాయింట్ చెప్తాను వినండి. ఏదైనా మనం పని స్టార్ట్ చేసినప్పుడు అది మధ్యలో ఆపామనుకోండి, మధ్యలో ఆపడమో పాజ్ ఇస్తే అది ఇంకా ఆ పని అవ్వదు ఎప్పటికీ. ఎప్పటికి అవ్వదు ఇంకా పని. అర్థమైందా? మీకు వీడియోస్ ఉన్నాయి, వీడియోలు చూడట్లేదు, నోట్స్ ఉంది, నోట్స్ ఫాలో అవ్వట్లేదు, సరే రాలేదు, ఏదో పని ఉంది రాలేదు, అట్లీస్ట్ ఒక వీడియో అన్న చూసారు, సార్ నిన్న ఏం చెప్పాడు, నోట్స్లో ఏం పెట్టాడు. ఐ డోంట్ థింక్ జాబ్ కన్నా ఇంపార్టెంట్ పనులు ఉంటాయని అయితే నేను అనుకోను. జాబ్ కన్నా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి మీకు? ఏం శివ, ఎస్టర్డేస్ వర్క్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ జాబ్? మధ్యాహ్నం అవ్వదా పని క్లాస్ తర్వాత? అసలు నువ్వు ఎక్కడ కూర్చోలేదా? కూర్చున్నప్పుడు క్లాస్ ఆన్ కూడా కాలేదు, సరే క్లాస్ ఆన్ అవ్వలేదు, అట్లీస్ట్ వీడియో అన్న చూడొచ్చు కదా, ఫాస్ట్ ఫార్వర్డ్లో వీడియో చూడొచ్చు కదా. ఎన్ని గంటలకు వచ్చినావు? 9:30 10. రోజు ఎన్ని గంటలకు పడుకుంటావు? 12 అవుతుంది. 9:30 to 12 ఏం చేసినావు? తినేసి ఫ్రెష్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్, తినడానికి ఒక హాఫ్ అన్ అవర్, కూర్చోడానికి ఒక హాఫ్ అన్ అవర్, 9:30కి వచ్చావు, పోనీ 11 అయింది, 11 to 12 ఏం చేసావు? నా కోసం కాదు నేను చెప్పేది, నా కోసం కాదు, నా కోసం కాదు, అర్థమవుతుందా? అదే జాబ్ కన్నా ఇంపార్టెంట్ అంటే ఇక మీ ఇష్టం, నేనేం చేయలేదు. ఓకే, సో div li క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్ h3 ఈజ్ ఈక్వల్ టు నేమ్. సరే, ఇప్పుడు నాకు నేమ్ రావాలి, ఈజ్ ప్యాకెట్ పక్కన పెట్టండి, నేమ్ రావాలి. అఫ్కోర్స్ ఈజ్ ప్యాకెట్లో కూడా నాకు వాల్యూ పంపించాలి. ఇక్కడ ఫస్ట్ ఈజ్ ప్యాకెట్ గమనిద్దాం. ఈజ్ ప్యాక్డ్, బ్యాగ్ ఈజ్ ప్యాక్డ్, ఈజ్ బ్యాగ్ ప్యాక్డ్ అంటే నువ్వేమంటావు? ఎస్ ఆర్ నో అంటావు. ఎస్ ఆర్ నో అనేది ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్. ప్రోగ్రామింగ్లోకి వచ్చేసరికి ఎస్ ఆర్ నో అనేది ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్. వద్దులే నవ్య, కష్టపడకు, మాట్లాడి కష్టపడకు. ఓకే, సో ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఇక్కడ ఏం మీకు అందాజ ఏమొస్తుంది? ఈజ్ ప్యాక్డ్ అన్నప్పుడు ట్రూ ఫాల్స్ పడుతుందేమో, ఎందుకంటే ఈజ్ అన్నాడు కదా, ఈజ్ అన్నాడు కాబట్టి ట్రూ ఆర్ ఫాల్స్ పడుతుందేమో. ఎస్, గెటింగ్ మై పాయింట్? ఓకే, అంటే ఇప్పుడు ఏం పాస్ చేయాలి నేను ఐటెంలోకి? నేమ్ పాస్ చేయాలి అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ పాస్ చేయాలి. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, ఎందులోంచి పాస్ చేయాలి? యాప్లోంచి పాస్ చేయాలి. సరే, ఇవన్నీ పక్కన పెట్టి, యాప్ మనకు ఆల్రెడీ రెడీ ఉంది కాబట్టి మనకు పని ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఎవరిని తీసుకోవాలి మనం? కాంపోనెంట్స్లో నుంచి ఎవరిని తీసుకోవాలి? ఐటమ్ని తీసుకోవాలి. రెడీ ఉన్నాయి థింగ్స్, మనం జస్ట్ ఎవరిని మార్చినాం? కాంపోనెంట్ని మార్చాం. ఎవరిని మార్చాము? కాంపోనెంట్ని మార్చాం. ఏ కాంపోనెంట్ తీసుకున్నాం ఇప్పుడు? ఐటమ్ అనే కాంపోనెంట్ని తీసుకున్నాం. ఎవరిని తీసుకున్నాం? ఐటమ్ అనే కాంపోనెంట్ని తీసుకున్నాం. ఎస్, ఓకే.
ఇంపోర్ట్ ఐటమ్, ఎస్, ఇంపోర్ట్ ఐటమ్ ఫ్రమ్ కాంపోనెంట్ స్లాష్ ఐటమ్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, మొన్న ఇంటర్వ్యూలో అరౌండ్ 30 పీపుల్ ఉన్నారు. 30 పీపుల్లో 4 సెలెక్ట్ అయ్యారు. వాట్ ఈస్ ద రీజన్? Irregularity. The only reason for their failure is irregularity. Irregularity, attitude. ఒక 4 యాటిట్యూడ్ చూపించారు, 4-5. మిగతా అందరూ ఆన్లైన్, ఇర్రెగ్యులరు. ఇంటర్వ్యూ అంటే 30 మెంబర్స్ వచ్చారు, 40 మెంబర్స్ వచ్చారు. నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను ఫస్ట్ రౌండ్, 30 మెంబర్స్, 40 మెంబర్స్ వచ్చారు. అదే క్లాస్ లాగా అయితే ఒక 5-6 వచ్చారు. ఆ 5-6లో 4 సెలెక్ట్ అయ్యారు. ఎవరైతే 4 సెలెక్ట్ అయ్యారో దే ఆర్ ఆఫ్లైన్ స్టూడెంట్స్, పాయింట్ నెంబర్ 1, అండ్ దే వర్ రెగ్యులర్ అండ్ నో యాటిట్యూడ్, డౌన్ టు ఎర్త్ పీపుల్. అర్థమైందా? ఇప్పుడు ఏమర్థమైంది మీకు? ఈ 3 దీనివల్ల రెగ్యులర్గా రావాలి, చెప్పినట్టు చేసుకుంటూ పోవాలి, తర్వాత డౌన్ టు ఎర్త్ ఉండాలి. ఎస్, డౌన్ టు ఎర్త్ అంటే ఇక్కడ ఏందో నేనేం పొగర్ అనేదే కాదు. యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ సబ్జెక్ట్. ఎస్, ఇది నాకు రేపు పొద్దున అన్నం పెడుతుంది, ఇది నేను దాన్ని కష్టపడి చదవాలి. అర్థమైందా? సో నిన్న నాకు అతను క్లాస్కి రాలేదు, అక్కడ చూడగానే బాధ అనిపించింది నాకు. అరే నేనేం తప్పు చేస్తున్నా ఏంటి, వీళ్ళు నా క్లాస్కి రాకుండా వచ్చి కూర్చున్నారు, టైం పాస్ చేస్తున్నా అనిపించింది. ఐ రియల్లీ ఫెల్ట్ బ్యాడ్ యాక్చువల్లీ. ఏం చెప్పింది తెలుసా ఆమె రీజన్? నీకు హెల్త్ బాగాలేదని చెప్పింది. ఇంకా రీజన్కి ఇంకా నాకు కొంచెం బాధ అనిపించింది. అడుగామని ఏం అడిగాను నేను? రామ్ ఎందుకు రాలేదంటే హెల్త్ బాగాలేదని చెప్పింది. అదే హెల్త్ మధ్యాహ్నం సెట్ అయిపోయిందా? హెల్త్ అనేది అబద్ధమే కదా, అవునా కదా? దీన్ని యాటిట్యూడ్ టువర్డ్స్ ద సబ్జెక్ట్ అంటారు. అంటే అప్రోచ్, యాటిట్యూడ్ అది ఉండొద్దు మనిషికి. అర్థమైందా? ఈ 3 లేనివాడు చిన్న జాబ్ పెద్ద జాబ్ అనేది కాదు, అక్కడ వచ్చిందా లేదా, ఈ గాట్ ద జాబ్, షీ గాట్ ద జాబ్. వాళ్ళకంటే తెలివైన వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎందుకు? దే షోడ్ యాటిట్యూడ్. ఏముంది, ఇది పెద్ద ఇంటర్వ్యూ. ఒక అతను అయితే డైరెక్ట్గా వచ్చి సార్ ప్యాకేజ్ ఎంత ఇస్తారని అడుగుతున్నాడు. నీకు ప్యాకేజ్ ఇంపార్టెంటా, జాబ్ ఇంపార్టెంటా? యాజ్ ఎ ఫ్రెషర్ ప్యాకేజ్ ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు, జాబ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ 3 థింగ్స్ మనం చేస్తే కరెక్ట్గా, మీకు లైవ్ ప్రూఫ్ ఇది, నేను ఏదో ప్రూఫ్ కాదు. కాబట్టి ఆ 4 పేర్లు కూడా చెప్తాను, వాళ్ళు ఆఫ్లైనా ఆన్లైనా అనేది మీరు కనుక్కోండి కావాలంటే. వచ్చి ఇంటర్వ్యూలో నేను చెప్పాలి సార్, ఇంటర్వ్యూ ఎట్లా నాకు అటెండ్ అవ్వాలి. నువ్వు క్లాస్కే రాలే, ఏం వినలేదు, ఏం అటెండ్ అవుతావు అంటే, నేను అటెండ్ అవుతా సార్, నేను ప్రిపేర్ అవుతా, 2 డేస్లో ప్రిపేర్ అవుతారట. 2 డేస్లో ఏం ప్రిపేర్ అవుతావు? సో ఈ 3 కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని, ఆన్లైన్లో మీరు క్లాసులు ఎట్టుంటారో నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏం చేయాలి? ఐటమ్ స్పేస్ ఏమి ఇవ్వాలి? ఐటమ్లో ఏమున్నాయి? నేమ్ ఉంది, నేమ్. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు సబ్ రిఫ్రిజిరేటర్ ఏమో ఉంది కదా. ఓకే, సో రిఫ్రిజిరేటర్ ఫస్ట్ మినిమం థింగ్స్ రాసేయండి, తర్వాత లిస్ట్ అవన్నీ మనం రాసుకున్నాం. ఓకే, ఈస్ ప్యాక్డ్ అనేది ఏమన్నాను నేను? ట్రూ కానీ ఫాల్స్ కానీ అన్నాను. సో దాన్ని ఏమంటాము? ట్రూ అన్నాం. సరే, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఐటమ్ నేమ్ కదా. సో ఐటమ్ నేమ్ కాబట్టి ఏం పెట్టాము? రిఫ్రిజిరేటర్ పెట్టాము, రైట్. ఈస్ ప్యాక్డ్ ఏం పెట్టాము? ట్రూ పెట్టాము, రైట్. ఇక్కడ కిందకి వచ్చేసేయండి. ఈస్ ప్యాక్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, నేమ్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్రిజిరేటర్. కానీ అవి రెండు ఎందులో ఉన్నాయి? దే ఆర్ ఇన్ ద యూఎల్, అన్ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ అండర్ సెక్షన్. ఓకే, అది కొంచెం చూసుకోవచ్చు తప్పకుండా. ఓకే, ట్రూ అనేది మనం ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ దిస్. ఓకే, అండ్ ఇంకోటి
ఒక సజెషన్ ఏంటంటే ఈ నేమ్ ఇవి ఎప్పుడు కూడా ఇట్లా లైన్ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఐటమ్ ఎందులో ఉంది చెప్పండి? లిస్ట్లో, సారీ అన్ఆర్డర్డ్ లిస్ట్ కదా, అన్ఆర్డర్డ్ లిస్ట్. సో అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఉంది, ఫైన్. ఓకే రైట్. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎందులో ఉంది? సెక్షన్లో ఉంది. ఓకే, సెక్షన్లో ఇంకొకటి కూడా గమనించాం, ఏంటది? H1 అమెజాన్ లిస్ట్, ఫ్లిప్కార్ట్ లిస్ట్, ఏదో ఒకటి అమెజాన్ లిస్ట్, రైట్. ఓకే సూపర్. సో ఇప్పుడు ఏమవుతుంది నాకు ఇది రన్ చేస్తే? నేను ఆఫ్ చేయట్లేదు కాబట్టి అది రన్ అయిపోతుంది నాకు డైరెక్ట్గా. మీరు ఒకవేళ సిస్టమ్ కనుక ఆఫ్ చేసింటే మళ్ళీ ఏం కమాండ్ రన్ చేయాలి? npm run dev. అండ్ వన్ పర్సన్ హూ గాట్ సెలెక్టెడ్ 2 రోజుల ముందు ఇంటికి పోయి పొలం పని చేసి వచ్చిండు. పొలం పని చేసి వాళ్ళ అన్నయ్యకి హెల్ప్ చేసి వచ్చిండు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ పర్సన్. ఓకే, ఇప్పుడు అమెజాన్ లిస్ట్ ఏమొచ్చిందమ్మా? రిఫ్రిజిరేటర్ వచ్చింది. ఇంకా ఈ స్పాక్ గురించి మనం ఆలోచించలేదు, వచ్చేసింది అమెజాన్ లిస్ట్లో రిఫ్రిజిరేటర్. ఎందుకు వచ్చింది? ఐటమ్ నేమ్ రిఫ్రిజిరేటర్ పంపించాము, ఐటంలో ఆ రిఫ్రిజిరేటర్ని ప్రింట్ చేసుకున్నాం ఇక్కడ. ఈజ్ దిస్ క్లియర్? ఓకే గుడ్, రైట్. ఇక్కడ రాసింది ఇంతే కోడ్, కానీ వాల్యూస్ ఎక్కడి నుంచి పంపిస్తున్నాము? app.jsx. ఓకే, ఇప్పుడు ఇంకొక ఐటమ్ పడాలి లిస్ట్లో. ఎవరిని కాపీ చేద్దాం? ఎవరిని కాపీ చేద్దాం? వీడిని కాపీ చేద్దాం. సార్ 3 ఐటమ్స్ కావాలి నాకు, 3 ఐటమ్స్. రిఫ్రిజిరేటర్, మొబైల్, మైక్రోవేవ్. ఇందాక యాక్చువల్గా మైక్రోవేవ్ సజెషన్ అదే ఇచ్చింది, ఇగ్నోర్ చేసాం. సో నౌ ఐ సెడ్ ఫాల్స్, రైట్. సో సేవ్ దిస్. వచ్చేసినాయా? రిఫ్రిజిరేటర్, మొబైల్, మైక్రోవేవ్ వచ్చేసినాయి ఐటమ్స్. క్లియర్? ఓకే సార్, స్టిల్ వీ డిడ్ నాట్ యూస్ దిస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఈ ట్రూ ఆర్ ఫాల్స్ ఎక్కడ యూజ్ చేసాం చూడండి, గమనించండి. ఓకే, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇక్కడ ఏంటి? ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏంటి చెప్పండి? ఇఫ్ ఒక కండిషన్ చెక్ చేస్తుంది, ఆ కండిషన్ పాస్ అయితే ఇఫ్ స్టేట్మెంట్ రన్ అవుతుంది, లేకపోతే ఎల్స్ స్టేట్మెంట్. సేమ్ యాజ్ పైథాన్, సేమ్ యాజ్ జావా, ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏంటి? ఈజ్ దిస్ క్లియర్? ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం రాశాడు? ఇఫ్ ఈస్ ప్యాక్డ్ రిటర్న్ li, సేమ్ థింగ్. బట్ ఇక్కడ ఏం పెట్టాము? టిక్ మార్క్ పెట్టాము. ఇక్కడ ఏం పెట్టాము? టిక్ మార్క్ పెట్టాము. ఎస్, టిక్ మార్క్ ఎట్లా వస్తుంది? విండోస్ డాట్. టిక్ మార్క్ ఎట్లా వస్తుంది? విండోస్ డాట్. సార్ మరి ఈ స్పాక్ సార్ అంటే ఇది ఇక్కడ రాసుకోవాలి ఐటమ్ కింద. ఎక్కడ రాసాము? మన లిస్ట్ ఏదైతే ఉందో, మన ఐటమ్ లిస్ట్ ఉంది కదా, ఇక్కడ ఇఫ్. ఇక్కడ ఎక్కడ రాయాలి? ఇఫ్. సో ఇక్కడ రిటర్న్, చూసుకొని కావాలంటే రిటర్న్ లిస్ట్ ఆఫ్ ఐటమ్ ఇఫ్ ఈస్ ప్యాక్డ్. ఈస్ ప్యాక్డ్ అనేది ఏమవుతుంది? అయితే ట్రూ అవుతుంది, అయితే ఫాల్స్ అవుతుంది. ఇఫ్ ఈస్ ప్యాక్డ్ ఏంటి? ఇఫ్ ట్రూ ట్రూ అయినప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? నేమ్ ఆఫ్ ది ఐటమ్ విచ్ ఇస్ రిఫ్రిజిరేటర్ ఆర్ మొబైల్ ఆర్ సంథింగ్. దాని పక్కన ఏం పడింది? టిక్ మార్క్ పడింది. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడ రాస్తాం చెప్పండి? ఇఫ్ ఈస్ ప్యాక్డ్
ఈస్ ప్యాక్డ్ అనేది ఏమవుతుంది, ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? ఇఫ్ ఈస్ ప్యాక్డ్ రిటర్న్, అర్థమవుతుంది ఇక్కడ ప్రోగ్రామింగ్ వచ్చేస్తుంది, కాపీ పేస్ట్ ఐ మీన్ సెర్చ్ చేసి వచ్చేస్తుంది, బట్ ఎక్కడ రాయాలనేది ఇంపార్టెంట్. ఇఫ్ ఈస్ ప్యాక్ రిటర్న్స్, ఓకే, ఎల్స్ పెట్టట్లేదు నేను ప్రస్తుతానికి. టిక్ మార్క్ నేమ్ పక్కన విండోస్ డాట్, సో విండోస్ డాట్ కొట్టంగానే మనకి టిక్ మార్క్, రైట్, వచ్చేసిందా టిక్ మార్క్? కీబోర్డ్లో వెతకండి, కీబోర్డ్లో దొరకదు. టిక్ మార్క్ ఎక్కడ వస్తుంది? రిఫ్రిజిరేటర్, మొబైల్, బట్ ఏది మిస్ అయింది అంటే ఏం చేయాలి? ఎల్స్. ఇప్పుడు రిటర్న్ ఎక్కడ అయింది? ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఎస్, ఇక్కడ ఏమన్నాము? ఎల్స్. ఎల్స్ అంటే ఒకవేళ ఫాల్స్ అయితే ఎవరు రిటర్న్ చేయాలి నువ్వు? ఎల్స్ రిటర్న్ సజెషన్ ఇస్తుంది, మనం తీసుకోవట్లేదు. ఇక్కడ ఏం పెడదాం? వెరీ, సో విండోస్ డాట్, సో విండోస్ డాట్ క్రాస్ మార్క్ అయిపోయిందా? ఇఫ్, ఓకే, ఇఫ్ క్లోజ్ చేయలేదు, ఓకే, ఇఫ్ క్లోజ్, ఎల్స్ క్లోజ్, రిటర్న్ క్లోజ్, రైట్. వచ్చిందా? రిఫ్రిజిరేటర్ టిక్ మార్క్ వచ్చింది, మొబైల్కి టిక్ మార్క్ వచ్చింది, మైక్రోవేవ్కి ఇంటూ మార్క్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఇంటూ మార్క్? బికాస్ ఈస్ ప్యాక్డ్ అక్కడ ఫాల్స్ కాబట్టి. ఇప్పుడు అర్థమైంది ఈస్ ప్యాక్డ్ ఎట్లా యూజ్ అయిందో? ఈజ్ ఇస్ క్రిస్టల్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఇఫ్ ఎల్స్ ఎక్కడ యూజ్ చేసాం అర్థమైందా? రైట్, కంప్లీట్ ఇట్.
అయిపోయిందా? ఓకే. సో స్లో కిందకి రండి. కండిషనల్ రిటర్నింగ్ నల్. ఇప్పుడు ఇక్కడ ఏమంటాను, ఈస్ ప్యాక్డ్ రిటర్న్ నల్ అని అనుకోండి. నల్ అంటే ఏం రిటర్న్ అవుతుంది? నల్ మీన్స్ నథింగ్. ఏం రిటర్న్ అవుతుంది? నల్ మీన్స్ నథింగ్. ఓకే, సో అది మీరు తర్వాత ట్రై చేయండి. స్లోలీ మూవింగ్ డౌన్, కండిషనల్ ఆపరేటర్ ఉంటుంది అనమాట. ఏముంటుంది? కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్. సో ఈ కండిషనల్ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్ ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ ఎ షార్ట్ కట్ టు ఇఫ్ ఎల్స్. ఇట్ ఈస్ ఎ షార్ట్ కట్ టు ఇఫ్ ఎల్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా రాసేయచ్చు ఈజీగా. సో మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదనమాట. ఏమంటాము? ఈస్ ప్యాక్డ్ క్వశ్చన్ మార్క్ నేమ్ ప్లస్ ఇది ఏంటిది? దిస్ ఇస్ టిక్ మార్క్. టిక్ మార్క్ యాడ్ చేస్తుంది ఎవరికి? నేమ్కి. లేదు అంటే నేమ్కి ఏం యాడ్ చేయాలి? ఇంటూ మార్క్ యాడ్ చేయాలి. సో ఇఫ్ ఎల్స్ అంత పెద్ద లాజిక్ రాసే బదులు వీ కెన్ మేక్ ఇట్ వెరీ షార్ట్. సో వీ కెన్ మేక్ ఇట్, ఇప్పుడు ఇదంతా అవసరం ఉండదు. ఓకే, ఎల్స్ కూడా అవసరం ఉండదు. ఏమందాం మనం సింపుల్గా? రిటర్న్ ఇక్కడ చూడండి, రిటర్న్ ఎల్ఐ ఐటమ్ ఈస్ ప్యాక్డ్. ఎక్కడ రాశాను నేను? ఎల్ఐ కింద, ఎల్ఐ కింద ఇక్కడ. ఓకే, సో అక్కడ ఇఫ్ అంతా ఏం రాయాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం? ఎల్స్ ఏం ఓపెన్ చేయాలి? ఎక్స్ప్రెషన్ ఓపెన్ చేయాలి. ఏం ఓపెన్ చేయాలి? ఎక్స్ప్రెషన్. రైట్, నెక్స్ట్ ఈస్ ప్యాక్డ్. ఈస్ ప్యాక్డ్ క్వశ్చన్ మార్క్ అంటే ఈస్ ప్యాక్డ్ ఒకవేళ ట్రూ అయితే ఏం ప్రింట్ అవ్వాలి? నేమ్ ప్లస్ టిక్ మార్క్. రైట్, నేమ్ ప్లస్ టిక్ మార్క్. ఎల్స్ అన్నప్పుడు ఏం రావాలి? కోలన్. ఎల్స్ అన్నప్పుడు ఏం రావాలి? కోలన్ నేమ్ ప్లస్ క్రాస్ మార్క్. అర్థమైందా? ఇట్ ఇస్ క్లియర్. సో ఇప్పుడు ఏది అవసరం లేదు మనకి, ఇఫ్ ఎల్స్ అంటే అంత పెద్ద లాజిక్ అవసరం లేదన్నమాట. వీటితో పని కానిచ్చేయచ్చు. ఎస్ ఆర్ నో? అవసరం ఉంటే రాసుకోవచ్చు, తప్పేం లేదు. ఒకవేళ మనకి ఏం లేకపోయినా అట్లనే ఇఫ్ జావా స్క్రిప్ట్లో ఏ ఇఫ్ ఎల్స్ ఉన్నాయో అవన్నీ వాడుకోవచ్చు. జావా స్క్రిప్ట్లో ఉన్న లూప్స్ వాడుకోవచ్చు, మన ఇష్టం. రైట్, ఎందుకంటే ఇది అర్థం జావా స్క్రిప్టే కదా. రిటర్న్ అనేది అంటే ఏంటి? జావా స్క్రిప్ట్. సో యూ కెన్ ఓకే. ఎనీ చేంజ్ ఇన్ ది ఆన్సర్? నో. ఓకే, ఒక్క పని చేద్దాం, ఇది కూడా ఫాల్స్ కొడదాం. అప్పుడు మీకు చేంజ్ తెలుస్తుంది. వచ్చేసిందా? ఇస్ ఇస్ క్లియర్? సో మైక్రోవేవ్ని ట్రూ చేద్దాం. డన్, గాట్ ఇట్. సో కోడ్ని ఇంకా మనం కన్సైజ్ చేయడం అనమాట. ఓకే, సో దిస్ ఇస్ కండిషనల్ రెండరింగ్. వాట్ ఇస్ ద టాపిక్? కండిషనల్ రెండరింగ్. టాప్ కండిషన్స్ని బట్టి రెండరింగ్ చేయడం అనమాట. ఇస్ ఇస్ క్లియర్? ఓకే, సో రాసుకోవచ్చు. అర్థమైందా? కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటి అర్థమైందా? ఎవ్రీవన్ క్లియర్ విత్ కండిషనల్ ఆపరేటర్? ఓకే, ఇదేం చేస్తుంది చెప్పండి నాకు. నేనేం రన్ చేయను, నాకు చెప్పండి ఏం చేస్తాను. ఏదైనా ట్యాగ్ గమనిస్తున్నారు అక్కడ? డెల్ ట్యాగ్ గమనిస్తున్నారా? డెల్ ట్యాగ్. సో డెల్ ట్యాగ్ ఏం చేస్తుంది? స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది. ఎస్, సో ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి లాజికల్. ఏంటమ్మా లాజికల్ అంటే? అండ్ ఆపరేటర్. వాట్ ఈస్ లాజికల్ ఆపరేటర్? అండ్ ఆపరేటర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాము? నేమ్ ఈస్ ప్యాక్డ్ అండ్ టిక్ మార్క్. ఈస్ ప్యాక్డ్ అండ్ టిక్ మార్క్. దీన్ని ఎట్లా చదువుతాం? ఇఫ్ ఈస్ ప్యాక్డ్
then and the check mark, otherwise render nothing, okay. Same almost ఇంకా అన్ని అట్లాంటివి ఉంటాయి, యూ కెన్ రైట్ లేటర్, రైట్. ఈజ్ దిస్ క్లియర్? కండిషనల్ రెండరింగ్ క్లారిటీ వచ్చింది కదా? ఓకే. సో ఈ విధంగా ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్స్ తయారు చేయండి, మీ ఓన్ ఎగ్జాంపుల్ తయారు చేయండి, నాకు చెప్పి తయారు చేయండి, ఏం ఎగ్జాంపుల్స్ తయారు చేస్తాం. సంథింగ్ సిమిలర్ యూ కెన్ ట్రై, నో ప్రాబ్లం. ఐటమ్ నన్ను ఏం చేశాను, ఇప్పుడు మీరు ఏదైనా ఎగ్జాంపుల్. సారీ, స్టూడెంట్ పాస్ ఆర్ ఫెయిల్, వెరీ గుడ్. ఇంకా సరే ఓ పని చేయండి, నేను చెప్తాను. ఇప్పుడు మీకు ఇమోజీస్ పెట్టడం తెలిసింది కదా, సో ఇమోజీస్ పెట్టడం తెలిసింది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు స్టూడెంట్ మార్క్స్, సపోజ్ స్టూడెంట్కి 90 to 100 మధ్యలో వచ్చింది అనుకోండి, స్మైలీ ఫేస్ ఇవ్వండి, రైట్. సో వాడికి 80 to 90 మధ్యలో వచ్చింది అనుకోండి మార్క్స్, ఓకే. సో 80 to 90 మధ్యలో వస్తే ఏం చేయాలి, సంథింగ్ స్మైలీ తర్వాత కింద సింబల్, అట్లా ఒక 4-5 ఇమోజీస్ తయారు చేయండి. ఎక్కడ దాకా? లెస్ దాన్ 45 వరకు. సో లెస్ దాన్ 45 అంటే ఫెయిల్ అన్నట్టు. సో ఫెయిల్ అంటే దిగాలుగా పెట్టండి ఫేస్, రైట్. అవి తయారు చేయండి, ఓకే. స్టార్ట్. ఇంకా మీకు ఇట్లా రోజు ఒక 15 minutes టాస్క్ ఇస్తాను, చేసేసేయండి. 15 minutes కాదు, ఇంకా మీరు పైథాన్ లేదు కాబట్టి యూ కెన్ ట్రై.